సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా. ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా. నీ సన్నిధియే కదా నాకు పెన్నిది ప్రభువా, నీ సన్నిధియే కదా నాకు పెన్నిది ప్రభువా, నాకు పెన్నిది ప్రభువా. స్తుతి మహిమా నీకే ఆరాధన, స్తుతి మహిమా నీకే ఆరాధన, స్తుతి మహిమా నీకే ఆరాధన, స్తుతి మహిమా నీకే ఆరాధన. ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా. మోడు బారిన బ్రతుకులకు చిగురులు తొడుగును నీ సన్నిధి, మోడు బారిన బ్రతుకులకు చిగురు తొడుగును నీ సన్నిధి. చీకటైన గుండెలలో వెలుగు నింపును నీ సన్నిధి, చీకటైన గుండెలలో వెలుగు నింపును నీ సన్నిధి, వెలుగు నింపును నీ సన్నిధి. స్తుతి మహిమా నీకే ఆరాధన, స్తుతి మహిమా నీకే ఆరాధన, స్తుతి మహిమా నీకే ఆరాధన, స్తుతి మహిమా నీకే ఆరాధన. ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునగాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునగాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సాయంకాలము ప్రభు మనందరితో ఉండడానికి ఆయన యొక్క పరిశుద్ధ సన్నిధిని మన మధ్యకు తీసుకొని వస్తూ ఉన్నారు. ఈరోజు వాక్యములో ధ్యానించున్నట్లుగా ఆయన వాక్యములో ఉన్న శక్తి, ఖడ్గములాంటి ఆయన వాక్యము, బాణములాంటి ఆయన వాక్యము శరీరధారిగా నరరూపములో యేసయ్యగా
ఇమ్మానుయేలుగా మన మధ్యలో నివాసము చేయడానికి, మన హృదయ అంతరంగాలలో ఉన్న సమస్యలను చూడడానికి, మన సమస్యలకు పరిష్కార మార్గాన్ని ఇవ్వడానికి వ్యక్తిగతముగా నీతోనూ నాతోనూ మన అందరితోనూ ఆయన మాట్లాడడానికి ఈరోజు ఇక్కడ ప్రతిష్ఠింపబడ్డారు. ప్రభు వైపు చూద్దాం. ప్రభువు మాట్లాడే ఆ మెల్లని స్వరాన్ని ఆలకించడానికి ప్రయత్నము చేద్దాం. మన సమస్యలు, మన భారము, మన చింత, మనకున్న అన్ని లోటుపాట్లు ప్రభువుకి సమర్పిద్దాం. ప్రభువే పరిష్కారముగా తన జ్ఞానముతో మనలను నింపునుగాక. తన కృప మహిమైశ్వర్యములో మనలను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. తన కృప మనపై విస్తారముగా కురియునుగాక. మమ్మలను ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మా పట్ల నీకున్న అమితమైన ప్రేమ, వాత్సల్యము, జాలి, కనికరాన్ని బట్టి నీకు స్తోత్రములు. ప్రభువా, మానవులమైన మేము, అల్పులమైన మేము ఏ పాటివారిమి, మమ్మలను నీవు జ్ఞాపకపరుచుకొని నీ సన్నిధిలో మాకంటూ ఒక ప్రణాళికను వ్రాసి దానిని నెరవేర్చడానికి మమ్ములను బంధకముల నుండి, పాపమనే చిక్కులో నుంచి, పాపమనే ముళ్ళ పొదలో నుంచి తీసుకొని రావడానికి నీ కుమారుడైన యేసయ్యను గొర్రెపిల్లగా, వధకు తేబడిన గొర్రెపిల్లగా ఈ లోకానికి పంపించితివి. ప్రభువా, నీకు ఏమిచ్చి మా రుణము తీర్చుకోగలము? పరిశుద్ధ గ్రంథము చెబుతూ ఉన్నట్లుగా దహన బలులు, అర్పణలు కాకుండా విరిగి నలిగిన హృదయము దేవునికి ప్రీతిగా అనిపిస్తూ ఉంటుంది. ప్రియ బిడ్డ, ఈ సాయంకాల సమయము విరిగి నలిగిన హృదయాన్ని దేవునికి సమర్పించుకుందామా? మనము దేవుని యొక్క ప్రేమను ఆస్వాదిస్తూ ఉన్నాం, ఆయన కృపను పొందుతూ ఉన్నాం, ఆయన దయను అనుభవిస్తూ ఉన్నాం. కానీ ఇంకనూ లోబడని వారిగా ఉన్నామా? ఆయన వాక్యానికి విధేయించని వారిగా ఉన్నామా? ప్రభువైన యేసుక్రీస్తు దైవాంశ సంభూతుడయ్యుండి కూడా తనను తాను సేవక రూపములో మార్చుకున్నారు, తనను తాను తగ్గించుకున్నారు, విధేయించాడు. ఆ విధేయత మరణము వరకును, సిలువ మరణము వరకును అని
పౌలు మహర్షి ఫిలిప్పీలకు రాసిన లేఖలో మనము చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ప్రభు సువిశేషములో ఎంతో ఆవేదనతో మాట్లాడుతూ ఉన్నాడు. మీలో ఒకరు నన్ను అప్పగించనున్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఈ పవిత్ర వారములో ఇంకను మనలో ప్రభువుని అప్పగించే మనసు, క్రియలు, ఆలోచనలు ఏమైనా ఉన్నావా? ప్రభు ఈ మాట చెప్పగానే 12 మంది శిష్యులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అందరూ ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకుంటూ ఉన్నారు. అవును, మరి అందరిలోనూ యేసును అప్పగించే మనసు ఉంది. మోసగించే పాపం పొంచి ఉంది. రక్షణను తిరస్కరించే తత్వము ఇంకా మానవునిలో దాగి ఉంది. ప్రభువు నిన్ను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నారు. నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, నన్ను అప్పగించాలని ఆలోచనలు చేస్తూ ఉన్నావా? ఏమిటి మన ప్రశ్న? మన జవాబు, మన సమాధానము ఏమయ్యుంది? దివ్య సత్ప్రసాద రూపములో సూటిగా ఆయన ప్రశ్నిస్తూ ఉండగా మన క్రియలను, మన ఆలోచనలను సవరించుకోవాలని, సరిచేసుకోవాలని హృదయం తపన మనం పొందుతూ ఉన్నామా? యోహాను సువార్త 13వ అధ్యాయము 27వ వచనములో చూస్తూ ఉన్నాం. యేసు రొట్టెను విరిచి యూదా ఇస్కరియోతుకు ఇవ్వగానే వానిలో సైతాను ప్రవేశించాడు అని. ప్రియ దేవుని బిడ్డ, పాస్కా పవిత్ర భోజనంలో ప్రభువైన యేసుక్రీస్తు ఆశీర్వదించిన ఆ రొట్టెను, దీవించిన ఆ రొట్టెను, తన శరీరముగా మార్చిన ఆ రొట్టెను, తన శరీరమై ఉన్న ఆ రొట్టెను ఇస్కరియోతు చేతిలో తీసుకోవగానే సాతాను ఇస్కరియోతులో ప్రవేశించాడు. చాలా సందర్భాలలో ప్రభువుని స్వీకరిస్తూ ఉన్నాం, ప్రభు వాక్యాన్ని ధ్యానము చేస్తూ ఉన్నాం, ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నాం, ప్రభు యొక్క పవిత్ర శరీర రక్తాలను ప్రతినిత్యము ఆరగిస్తూనే ఉన్నాం. అయినప్పటికీ కూడా ఎక్కడో సాతానుకి మన హృదయములో స్థానాన్ని అట్లనే కల్పించి దాచిపెడుతూ ఉన్నామా? ఈరోజు సాతాను పట్టిన వారని, దయ్యము పట్టిన వారని చాలామందిని అంటూ ఉన్నారు. కానీ నీ శరీరం జ్ఞానస్నానం రోజున దేవునికి ప్రతిష్ఠింపబడి
ప్రభువైన యేసు క్రీస్తు రక్తములో కడుగబడింది. నీ శరీరం దేవుని ఆలయమైంది. కాబట్టి నీ శరీరంలోనికి శాతాను ప్రవేశించడమో దూరడమో అసంభవం. ఎందుకంటే నిన్ను ఆయన తన సొంత రక్తాన్నిచ్చి వెలనిచ్చి కొనుక్కున్నాడు శిలువ యాగము ద్వారా. అయితే మనలో జరిగే ఈ మార్పు ఏమిటి? మన మానసిక బుద్ధిని శాతాను వశపరుచుకుంటూ ఉంటాడు. అందుకే మనము వ్యసనాలకు బానిసలమవుతూ ఉంటాం. మన బుద్ధి సరి చేసుకోవాలి. మన మనస్సాక్షిని సవరించుకోవాలి. మన మనస్సాక్షిని శుద్ధీకరించాలి. అది యేసయ్య రక్తముతోనే సాధ్యము. ప్రియ దేవుని బిడ్డ, యోహాను గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 7వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. మనలను ప్రతి పాపము నుండి శుద్ధి చేసేది ప్రభువైన యేసు క్రీస్తు రక్తము అని. మన వ్యసనముల నుండి, మన పాప తలంపుల నుండి, మన బానిస బ్రతుకుల నుండి తప్పించేది మన యేసయ్య రక్తమే. చూడ్డానికి పైకి చాలా బాగా కనిపిస్తూ ఉంటాం. యూదా ఇస్కరియోతు ప్రభువుని అప్పగిస్తాడని ఎవ్వరూ అనుకోలేదు. యూదా చూడడానికి చాలా బాగున్నాడు. యూదా యొక్క మనస్సును ఎవ్వరూ గ్రహింపలేదు. ఎందుకంటే శాతాను మనిషిని మానసికముగా పట్టుకుని ఆశలు చూపిస్తూ ఉంటాడు. చూడడానికి నువ్వు బాగా ఉండొచ్చు, కానీ నీ మానసిక స్థితి ఎవరి వశంలో ఉంది? ఎవరి చేతిలో ఉంది? శాతాను పెట్టే మాయ మాటలకు నీవు తల ఒగ్గి బానిసగా నేత్రాశకు, శరీరాశకు, జీవపు డంబానికి, అహానికి, దురాశకు, ధనాశకు లోబడి లొంగి జీవిస్తూ ఉన్నావేమో. ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రభు నీతో ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. మేడిపండు చూడడానికి పైకి బాగానే ఉంటుంది, కానీ పొట్ట విప్పి చూస్తేనే పురుగులు కనబడుతూ ఉంటాయి. మేలైన మేడిపండు లోన దుర్గంధము, దుర్వాసన దాగి ఉన్నట్లయితే మన హృదయాలలో ఏమి ఉంది? ప్రభు మాటలో చెప్పాలి అంటే మనము సున్నము కొట్టిన సమాధులలా కనబడుతూ ఉన్నామా? మన హృదయము ఘోరమైన వ్యాధితో, దుష్ట ఆలోచనలతో, పాప క్రియలతో నిండి ఉందా?
ప్రియమైన బిడ్డ, నీవెలా ఉన్నావు? నీ హృదయం ఎవరి వశంలో ఉంది? ప్రభు అంటూ ఉన్నారు, యోహాను సువార్త 13వ అధ్యాయము 33వ వచనం, నేను వెళ్ళు స్థలమునకు మీరు రాలేరు. ప్రభువుతో నడవగలమా? ప్రభు మార్గములో ప్రయాణము చేయగలమా? ఆయన మార్గం సిలువ మార్గం. ఆయన మార్గం ఇరుకైన మార్గం. ఆయన మార్గం నీతిగల మార్గం. ఆయన మార్గము పవిత్రమైనది, ప్రేమ కలిగినది. ఆయన మార్గం క్షమించేది, మరణాన్ని కూడా భరించేది. ఆయన తన బాధ్యతను నెరవేర్చడానికి వెళుతూ ఉన్నారు. ఆయన పాపముతో పోరాడడానికి కంకణం కట్టుకొని ఉన్నారు. యేసయ్య పాపపు ముళ్ళును విరవడానికి, శాపాన్ని శాశ్వతముగా నిర్మూలించడానికి, రూపు మార్పడానికి, మృతులకు రక్షణను ప్రకటించడానికి, పునీతులను పరిశుద్ధులను తనతో తీసుకొని పోవడానికి వెళుతూ ఉన్నారు. అంటే తన శ్రమల సిలువ మరణములోనికి వెళుతూ ఉన్నారు. ప్రియమైన బిడ్డ, అలాంటి ప్రయాణము చేయడానికి నీలో ధైర్యము ఉందా? అలాంటి ప్రయాణము చేయడానికి నీలో ఆశ కలిగి జీవిస్తూ ఉన్నావా? పునీత పేతురు గారు అంటూ ఉన్నారు, ప్రభువా, నీవు ఎక్కడికి వెళుతూ ఉన్నావు? నేను కూడా నీతో వస్తాను ప్రభు. ఎంత చక్కని నిర్మల మనసు కలవాడు పేతురు. ఆయన మాటలో ఎలాంటి స్వార్థము లేకుండా, ఎలాంటి రెండవ తలంపు లేకుండా, ప్రభు మార్గములోనే ఉంటాను అని హృదయపూర్వకముగా చెప్పిన ఆయన విశ్వాసంలో బలహీనత కనబడుతూ ఉంది. పేతురు, నీవు నాతో రాలేవు అని ప్రభు వారించాడు. పేతురు ఇంకొక మెట్టు ముందుకు తీసుకొని హృదయాన్ని బలపరుచుకొని అంటూ ఉన్నాడు, యేసయ్యా, అవసరమైతే నీకోసం నా ప్రాణాన్ని వదులుకుంటాను యేసయ్యా. నీకోసం, నీ సువార్త నిమిత్తం, నీ ప్రేమను ప్రకటించడానికి, నీ మహిమను చాటడానికి, నీ సిలువ శక్తిని ఈ ప్రపంచానికి పరిచయం చేయడానికి నా ప్రాణాన్ని వదులుకుంటాను యేసయ్యా అన్నాడు. ప్రియ బిడ్డ, ఈరోజు పేతురుతో పాటు నీవు అనగలుగుతావా? ప్రభు, అవసరమైతే నీకోసం నా ప్రాణాన్ని వదులుకుంటాను, నా ప్రాణాన్ని ఫణముగా వెలగా పెడతాను,
ఈరోజు అంతటి ధైర్యము కలిగిన బిడ్డలుగా ఆయన రాజ్య స్థాపనకు సైనికునిగా మనం మారాలి. శ్రమ వచ్చినా, శోధన వచ్చినా, ఏది వచ్చినా, ఆకలైనా, దప్పికైనా, వస్త్రహీనత అయినా, వ్యాధి అయినా, మరణమైన, ఈ లోకమైన, ఊర్ధ్వలోకమైన, అధోలోకమైన నా యేసయ్య ప్రేమ నుంచి నన్ను ఎవ్వరూ విడదీయలేరు అని పౌలు దృఢముగా నొక్కి ఒక్కానించి చెబుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన పరిశుద్ధ రక్తములో నీవు కడగబడిన వారవైతే, ఆయన ప్రేమను నీవు అనుభవిస్తున్న వారమైతే, ప్రభు మనము ఒక్క అడుగు ముందుకేస్తే ఆయన మనతో 10 అడుగులు నడవడానికి సిద్ధముగా ఉన్నాడు. పేతురు మాటను చూసి పౌలు అంటూ ఉన్నాడు, పేతురు, నీవు నా కోసం ప్రాణం పెడతావా? నేనే నీ కోసం మరణిస్తాను. నీ పాపముల నిమిత్తమై నేను మరణిస్తాను. నీ అవిశ్వాసము నిమిత్తమై నేను మరణిస్తాను. నీ శోధనల నిమిత్తమై నేను మరణిస్తాను. నీ అబద్ధాల నిమిత్తమై నేను మరణిస్తాను పేతురు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ సాయంకాలము యేసయ్య మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఇచ్చే ఒక కన్సోలింగ్ వర్డ్ మనకి ఏమిటి అంటే, ఆయన మన అపరాధముల నిమిత్తమై మరణించబోతూ ఉన్నాడు. మన వ్యసనముల నిమిత్తమై ఆయన మరణించబోతూ ఉన్నాడు. ఈ పవిత్ర వారములో ఆయన శిలువ మరణాన్ని మనము ధ్యానము చేద్దాం. హృదయంతరంగాలలో మనము దేనికి బానిస అయి ఉన్నామో, దేనికి మనము కట్టబడి ఉన్నామో, మన వ్యసనమైన, మన అహంకారమైన, మన ద్వేషమైన, మన పాపమైన, శారీరక వ్యామోహమైన, మానసిక రుగ్మత అయిన యేసు మన కోసం మరణించబోతూ ఉన్నాడు. కోడి కూయక ముందే నువ్వు అబద్ధమాడతావు పేతురు. అయినా ఆయన పేతురు కోసం మరణించబోతూ ఉన్నాడు. నీ కోసం మరణించబోతూ ఉన్నాడు. నా కోసం మరణించబోతూ ఉన్నాడు. ఎంత గొప్ప ప్రేమ! అంత గొప్ప ప్రేమ ఎవరు మనకు చూపిస్తారు? ఎందుకు మనపై తండ్రికి ఇంత ప్రేమ? పాపులమైన మనలను ఎందుకు దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు? ప్రశ్నకు సమాధానము ఉండదు ప్రియబిడ్డ. ఆయన ప్రేమ అవధులు లేనిది. ఆయన ప్రేమ అపరాధములను లెక్కించనిది. ఆయన ప్రేమ దోషములను లిఖించనిది. ఆయన ప్రేమ అగౌరవపరచనిది. ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఆయన ప్రేమలో శాశ్వత నిబంధన చేసుకోవడానికి భజన ద్వారా ప్రభువుని ఆరాధన చేద్దాం.
ఎందుకింత ప్రేమయా ప్రభు, ఎందుకింత ప్రేమయా ప్రభు, ఈ పాపి పైన యేసయ్యా ఎందుకింత ప్రేమయా ప్రభు, ఎందుకింత ప్రేమయా ప్రభు. థ్యాంక్ యూ. పరము వీడి భువికి వచ్చి సిలువ మోసి ప్రాణమిచ్చి, పరము వీడి భువికి వచ్చి సిలువ మోసి ప్రాణమిచ్చి, తండ్రి దయను మాకు వసగిన, తండ్రి దయను మాకు వసగిన యేసురాజా వందనం, యేసురాజా వందనం. ఎందుకింత ప్రేమయా ప్రభు, ఎందుకింత ప్రేమయా ప్రభు, ఈ పాపి పైన యేసయ్యా ఎందుకింత ప్రేమయా ప్రభు, ఎందుకింత ప్రేమయా ప్రభు. పాపినైనా నన్ను పిలచి పరము చేరా దారి చూపిన, పాపినైనా నన్ను పిలచి పరము చేరా దారి చూపిన యేసురాజా వందనం, యేసురాజా వందనం. చేతుమయ్యా నిరతము, చేతుమయ్యా నిరతము. ఎందుకింత ప్రేమయా ప్రభు, ఎందుకింత ప్రేమయా ప్రభు, ఈ పాపి పైన యేసయ్యా ఎందుకింత ప్రేమయా ప్రభు, ఎందుకింత ప్రేమయా ప్రభు. ఆ సిలువ ప్రేమ మన హృదయాలను తాకి మన కుటుంబాలను నింపాలి అని మన కథోలిక తిరుసభను ప్రభు తృప్తికరముగా నింపాలి అని, ఈ లోకాన్ని ఆ సిలువ ప్రేమతో బంధించాలి అని కొంతసేపు ప్రార్థన చేద్దాం. విజ్ఞాపన ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థన.
అబ్రహాము సొదొమ గుమ్మరు కోసం ప్రార్థించినప్పుడు దేవుడు లోతు కుటుంబాన్ని రక్షించాడు. అవసరతలో ఉన్న వారి కోసం ప్రార్థన చేస్తే దేవుడు వారికి అవసరతలను తీరుస్తూ ఉంటాడు. రోగములో ఉన్న వారికి స్వస్థతను కలుగచేస్తారు. ప్రేమ గలిన మా ప్రభువా, ఈ సాయంకాల సమయంలో తిరుసభను పాలిస్తూ ఉన్న మా పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారిని, నీ యొక్క తిరుహృదయములో దాచి నీ పవిత్ర రక్తములో శుద్ధీకరించి దైవ జ్ఞానములోను తిరుసభను నడిపించే బాధ్యతలను నిర్వర్తించడానికి కావలసిన ఆరోగ్యమును ఆయుష్ను దయచేయమని అందరూ, ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రేమామయుడవైన మా ప్రభువా, మా తిరుసభలో భాగస్థులుగా ఉన్న కార్డినల్స్ను, వివిధ ప్రాంతాలలో పీఠాధిపతులుగా పనిచేస్తూ ఉన్న పీఠాధిపతులను, విచారణలో నీ సేవను కొనసాగిస్తూ ఉన్న విచారణ గురువులను, మఠవాసులను, కన్యాస్త్రీలను, బ్రదర్సును, ఉపదేశులను, ఉపాధ్యాయులను నీ పరిశుద్ధ పాదముల దగ్గర ఉంచి ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారికి కావలసిన శక్తిని, బలాన్ని దయచేస్తూ నీ సువార్తను పలు ప్రాంతములకు మోసుకుని పోవు దృఢమైన నమ్మకాన్ని, విశ్వాసాన్ని, భక్తిని అంచెలంచెలుగా హృదయములో పెంపొందిస్తూ నీ సువార్తకు సాక్షులుగా పరిశుద్ధ జీవితాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ను దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ సాయంకాలము ప్రత్యేకముగా మా అగ్ర పీఠాధిపతులను, పూల అంతోని గారిని, ఈ మేత్రాసనములో ఉన్న గురువులందరినీ, మేత్రాసనములో పనిచేస్తూ ఉన్న మఠవాసులను, కన్యాస్త్రీలను ప్రత్యేకముగా సమర్పిస్తూ ఉన్నాం. అగ్రపీఠాన్ని ఆశీర్వదించండి ప్రభువా. పీఠాధిపతులకు తగిన జ్ఞానాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభు. ప్రతి ఒక్క గురువును నీ గాయపడిన హృదయములో భద్రపరిచి, నీ వాక్యములో ప్రతిష్ఠించి వాడుకోమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈరోజు ఈ దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా వేల మంది భక్తులు విశ్వాసాన్ని దృఢపరుచుకుంటూ ఉన్నారు. దివ్య బలిని చూస్తూ, ఆరాధనను అనుసరిస్తూ ఎన్నో కుటుంబాలు నీ వాక్యములో కట్టబడుతూ ఉన్నాయి. మరి ప్రభువా, ఈ యొక్క దివ్యవాణి సంస్థలో డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్న వారిని, తదితర అంతస్తులలో పనిచేస్తూ ఉన్న గురువులను, వారికి సహాయకులుగా ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని, ఈ దివ్యవాణి సంస్థను
సమర్పించి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. సమస్తను దీవించండి ప్రభు, ఇంకా అభివృద్ధి పరచండి. నీ సువార్త ప్రతి ఇంట బోధించబడులాగున, నీ సువార్త ప్రతి మారుమూల గ్రామములో ప్రకటించబడులాగున ఈ దివ్యవాణి ఛానల్ని అధికముగా అభివృద్ధి పరచమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ ప్రత్యక్ష ప్రసారములో, ఈ పరిశుద్ధ ఆరాధనలో మాతో పాటు ఏకీభవించి టీవీ ముందు కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తిని ఈ సమయంలో మీకు సమర్పిస్తూ ఉన్నాం. కార్యములు చేయగలిగిన వాడవు నీవు. దావీదు కీర్తన 37వ అధ్యాయము 5వ వచనములో, నీ భారము నా మీద మోపినట్లయితే నీ కార్యములు దేవుడు సఫలీకృతము చేయును అని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియ బిడ్డ, నీ భారము ఏదైనా ప్రభువుకు సమర్పించు. ప్రియ బిడ్డ, నీ సమస్య ఏదైనా యేసయ్యకు సమర్పించు. అనారోగ్యమా, వ్యాధియా, వ్యాపారమా, వ్యవసాయమా, ఉద్యోగమా, నీ చదువా, ఏమిటి నీ సమస్య? ఆయన నీ కార్యములను చేయడానికి, నీతో పాటు ఉండడానికి వచ్చుచున్న దేవుడు. నిన్ను సకల ఐశ్వర్యములతో, సమస్త శాంతి, సుఖ ఆశీర్వాదములతో నింపగలిగిన సమర్థుడు. బిడ్డ, సమర్పించు. ఆయన కార్యములు చేయగలిగినవాడు. ఆయన చూచుచున్న దేవుడు. ఆయన మాట్లాడే దేవుడు. నీ హృదయంతరంగాలలో మాట్లాడతారు. నీ ప్రతి కన్నీటిని ఆయన చూస్తూ ఉన్న దేవుడు. మనలను మనము దేవునికి సమర్పించుకుంటూ ప్రభువు నేర్పిన ఆ పరలోక ప్రార్థనను చేతులు చాచి ప్రభు వైపు చూస్తూ జపించుకుందాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నమును మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపము. వంచుడి వినయము తోడ నీ మహాయాద్భుత వరవాహినికి శిరమును వంచుడి వినయము తోడ నూతన ఆరాధన ప్రజ్వలింప ఉత్తము నిందు పాత ఒప్పందము పంచే ప్రియములు గ్రహించగల్గును విశ్వాసమేగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయము తోడ పరమ పితామా పాలక జయము జయము రక్షక
యేసువు నాకు పరమ పవిత్ర కిరీటో శాంతుకు యుగ యుగములకు స్తుతి కలుగుతుంది. శిరమును వంచుడి వినయము తోడా. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమును ఇచ్చితిరి. ఇందులో మాధుర్యము నిండి ఉన్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవ ద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మా కొసంగా చిత్తగించితిరి. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను, మీ రక్షణ ఫలమును మేము నిరతము చవిచూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయు ఏలినవారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. అతి పూజ్యుడో దేవుడెప్పుడు స్తుతింపబడునుగాక. మాధుర్యము గలవారి నామము స్తుతింపబడునుగాక. నిజ దేవా మానవుడైన యేసు స్తుతింపబడునుగాక. పవనమైన వారి నామము స్తుతింపబడునుగాక. యేసు యొక్క దివ్య హృదయం స్తుతింపబడునుగాక. యేసునాథుని పవిత్ర రక్తం స్తుతింపబడునుగాక. పీఠము యొక్క పరిశుద్ధ దేవద్రవ్యను మనమందును వెంచేసియుండు యేసునాథుడు స్తుతింపబడునుగాక. ఓదార్చువారైన స్పిరితో సాంక్తు స్తుతింపబడునుగాక. దేవుని తల్లి మరియ మాత స్తుతింపబడునుగాక. ఆమె యొక్క
మమలోద్భవం స్తుతింపబడునుగాక. కన్యా తల్లియౌ వారి నామము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మోక్షరూపణం స్తుతింపబడునుగాక. మరియ భర్త యోసేపు గారు స్తుతింపబడునుగాక. తమ దూతలయందును తమ అచ్చశ్రేష్ఠులయందును దేవుడెప్పుడు ఘనముగా స్తుతింపబడునుగాక. పరిశుద్ధ పాపు గారి తలంపు నెరవేరినట్లుగా పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నమును మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియ మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియ మా సర్వేశ్వరుని మాత, పాపాత్ములమైన మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. వరప్రసాద మాతా, మా వరాల తల్లి, వరములో సగిమమ్ము నీ దరికి చేర్చుమమ్మా. వరప్రసాద మాతా, మా వరాల తల్లి, వరములో సగిమమ్ము నీ దరికి చేర్చుమమ్మా. రక్షణ మార్గముకి ద్వారము నీవే, రక్షకుని ప్రియ మాతవు నీవే నీవే. రక్షణ మార్గముకి ద్వారము నీవే, రక్షకుని ప్రియ మాతవు నీవే నీవే. అమ్మా వరప్రసాద మాత, అమ్మా మా వరాల మాత, అమ్మా వరప్రసాద మాత, అమ్మా మా వరాల మాత. వరప్రసాద మాత, మా వరాల తల్లి, వరముల సగిమమ్ము నీ దరికి చేర్చుమమ్మా. వరముల సగిమమ్ము నీ దరికి చేర్చుమమ్మా.